ఇక డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. దీంతో సింగపూర్ నుంచి కుటుంబంతో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈ రాత్రికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అగ్ని ప్రమాద ఘటనలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాద ఘటనపై సింగపూర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మార్క్ శంకర్ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. కొడుకు ఆరోగ్యం కుదుటపడడంతో హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. త్వరలో ఏపీకి రానున్నారు. పూర్తి వివరణించేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నట్టేనా? పవన్ కళ్యాణ్ ఏ టైంకి హైదరాబాద్ చేరుకుంటారు? ఆయన షెడ్యూల్కి సంబంధించి జనసేన వర్గాలు ఏం చెప్తున్నాయి? సతీష్, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు నైట్కు ఏదైతే కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట విశాఖ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో, విశాఖ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో ఆయన కుమారుడు ఏదైతే అగ్ని ప్రమాదంలో గాయపడినట్లుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమాచారం రావటం, సమాచారం వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి సింగపూర్కు వెళ్లకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాస్ కోసం ఏదైతే గిరిజనులకు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సమయంలో గిరిజనులు వచ్చి అటు సమస్యలు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారి సమస్యలకే మొగ్గు చూపి ఏదైతే కుటుంబాన్ని, అదేవిధంగా కొడుకు ఆరోగ్య పరిస్థితి కూడా పక్కన పెట్టి వారి సమస్యలకే ముందు ఏదైతే వారి సమస్యలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో వారి అందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా హర్షించారు. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించినటువంటి తర్వాతే వారి గిరిజనులందరితో కూడా మాట్లాడినటువంటి తర్వాతనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఏదైతే అటు తన అన్నయ్య చిరంజీవిను, వదిన సురేఖతో కలిసి సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సింగపూర్లో కూడా మార్క్ శంకర్కు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పూర్తి విషయాలు, అదేవిధంగా సమాచారం అంతా కూడా తెలుసుకున్నారు. ఎప్పుడైతే విశాఖలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా సంభవించింది అంటే ముందుగా చిన్న ప్రమాదం అని అనుకున్నప్పటికీ కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తర్వాత సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అయితే సింగపూర్ వెళ్ళినటువంటి తర్వాత అక్కడ వైద్యులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇది దీర్ఘకాలికంగా శ్వాస తీసుకున్నటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఇది దీర్ఘకాలికంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొద్ది రోజుల వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. అందులో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ వెళ్ళి దాదాపుగా 4 రోజులు అవుతుంది. కాబట్టి అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్, ఇటు చిరంజీవితో పాటు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసుకున్నారు. అక్కడ ఏదైతే కొంత అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పరిస్థితులను అనుకూలంగా ముందు ఐసీయూ నుంచి మార్క్ శంకర్ను రూమ్కి తీసుకురావడం, రూమ్కి తీసుకొచ్చినట్టు అక్కడి నుంచి నేరుగా కూడా ఇంటికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే మాత్రం కోలుకుంటున్నారు. ఏదైతే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అదేవిధంగా మార్క్ శంకర్ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ప్రధానమంత్రి అంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూటమిలో పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ అక్కడ ఏదైతే భారతదేశ హైకమాండర్ ఎవరైతే ఉంటారో అక్కడ హైకమాండర్తో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో తెలుసుకున్నటువంటి అన్ని విషయాలను కూడా అక్కడ ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి సమాచారం ఇవ్వటం, అక్కడ ఆ వైద్యులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలి, కనీసమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ అక్కడ భారతదేశ హైకమాండర్తో మాట్లాడడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఫోన్లో కొంతమంది పవన్ కళ్యాణ్ పరామర్శించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా జరిగింది, ఏంది కుమారుడు యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నటువంటి తర్వాత ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరితో కలిసి పవన్ కళ్యాణ్ ఏదైతే మార్క్ శంకర్ని తీసుకుని కుటుంబ సభ్యులందరితో కలిసి హైదరాబాద్కి వస్తున్నారనే ఒక సమాచారం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కోలుకున్నటువంటి మార్క్ శంకర్ గురించి అటు జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ మార్క్ శంకర్ కోరుకోవాలని ప్రధానంగా కోరుకున్నారు. కోరుకున్నటువంటి నేపథ్యంలో అంతేవిధంగా మార్క్ శంకర్కు పెద్ద పెను ప్రమాదమే తప్పింది. కాబట్టి మార్క్ శంకర్కు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. త్వరలో వచ్చినటువంటి తర్వాత ఇక్కడ కొన్ని సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అటు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏపీకి కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. సతీష్.